వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సో గురుజీ, ఫైనల్ క్వశ్చన్. 3 months బిఫోర్ ఒక వీడియో చూశాను గురుజీ, గేమ్ చేంజర్ రిలీజ్ టైంలో రామ్ చరణ్ గారు అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఇలా వెళ్ళారు అని చెప్పి ఒక న్యూస్ అయితే మొన్ననే మీరు చాలా బాగా సపోర్ట్ చేసి మాట్లాడారు అండ్ అందులో పాజిటివిటీని ఎక్కువ తీసుకొచ్చారని మిమ్మల్ని ఇంతకు ముందు విమర్శించిన వాళ్ళు కూడా చాలా నన్ను పొగిడినోళ్ళు తిట్టారు, తిట్టినోళ్ళు పొగిడారు. సో దానికి సంబంధించి చెప్పాను. నీ క్వశ్చన్ చెప్పేలే. సో ఆ రోజు రామ్ చరణ్ గారు చేసింది మనం ఎలా చూడాలి? యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే భక్తిని భక్తిలా చూడట్లా, కాంట్రవర్సీ చేయడానికి చూస్తూ ఉన్నారు. సో ఆయన భక్తితోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే భక్తితోనే ఉన్నారు. కానీ అది కాంట్రవర్సీ చేసిన విధానాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే నియమం ఉల్లంఘించడాన్ని మనం వ్యతిరేకించారు, అది తప్పు కాదు. ఇప్పుడు అందరికి అన్నీ తెలియవు కాదు నాన్న. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎడం చేత్తు తినేస్తే అమ్మ ఏం చేస్తుంది? తప్పు, రైట్ హ్యాండ్ అని చెప్తుంది కదా. పిల్లలు ఏదైనా తీసుకుని ఇలా తీసుకుంటే తప్పు అని చెప్తుంది అమ్మ. అలా మనం ఒక అమ్మలా చెప్పాలి, ఒక అమ్మలా చెప్పాలి. రామ్ చరణ్ దర్గాకి వెళ్ళాడు, తెలియదు. వెళ్ళాడు, అక్కడ ఉండేది పీనుగా, తెలియదు. వాళ్ళు బొట్టి తీయమన్నారు, తీసాడు. తీయకూడదని తెలియదు కాబట్టి వెళ్ళాడు. మనం చెప్పాలి. ఎవరు చెప్తే వెళ్ళాడు? అతను రెహమాన్ చెప్తే వెళ్ళాడు. దిలీప్ కుమార్ అనే అలియాస్ రెహమాన్ చెప్తే వెళ్ళాడు. సో నేనేం చెప్పానంటే రజనీకాంత్ కూడా వెళ్ళాడు. ఇప్పుడు నేను వాళ్ళిద్దరికి టాస్క్ ఇచ్చాను. రజనీకాంత్ గారు రెహమాన్ గౌరవించారు, రామ్ చరణ్ కూడా రెహమాన్ గౌరవించాడు. ఇది వన్ సైడ్ అవ్వకూడదు. రెహమాన్ కూడా రామ్ చరణ్ని, రజనీకాంత్ని గౌరవించాలి. రజనీకాంత్ గారితో తిరుమల వెళ్ళాలి, రామ్ చరణ్తో శబరిమల వెళ్ళాలి. అప్పుడు వీళ్ళంతా నోరు మూసేస్తారు. ఆ టాస్క్ వాళ్ళిద్దరు తీసుకోవాలి. కాబట్టి రామ్ చరణ్ ఆ టాస్క్ తీసుకుని, రజనీకాంత్ గారు ఆ టాస్క్ తీసుకుంటే ఇంకా రిస్క్ ఉండదు తల్లి. ఓకే, నమస్తే. హరే కృష్ణ. అందరూ చెప్పండి నాన్న. హరే కృష్ణ 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 హరే హరే.